చంద్రశేఖర్ గారు ఫైనల్గా 2 మాటలు ముద్రగడ గారి గురించి ప్లీజ్. ముద్రగడ పద్మనాభం గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వారి సమాజం కోసం చేసినటువంటి సేమ, వారి రాజకీయ నేపథ్యం, వారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా వారు రిజర్వేషన్ సాధించినటువంటి, అంటే రిజర్వేషన్ ఇస్తానని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రితోటి ప్రకటన చేయించడంతో పాటు వారు అన్నట్టుగా ఆ యొక్క కమ్యూనిటీకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావచ్చు, వారికి ఈరోజు ఆ ముఖ్యమంత్రి పదవి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దక్కినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఈ 2 పదవులు కూడా ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారి వల్లనే వచ్చాయి. ఉంటుందా ఖచ్చితంగా? 100%. ఇది ఎప్పటికీ కాపు సామాజిక వర్గం మర్చిపోదు, మర్చిపోలేనటువంటి నేతగా వారు గుర్తుండిపోతారు. వారు చేసినటువంటి సేవలు, వారు పోరాడినటువంటి పోరాటాలే ఇవాళ కాపు సామాజిక వర్గానికి ఇంత గొప్ప గుర్తింపును తీసుకొచ్చి రాజకీయంగా కూడా ఇంత గొప్ప స్థాయిలో నిలబెట్టి ఆయన చెప్పటానికి ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేనే లేదు. తను చూపిన మార్గంలో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం కూడా నడవలసినటువంటి అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకటి సాధించాలంటే పట్టుదల కావాలి, కమిట్మెంట్ కావాలి. కమిట్మెంట్ తోటి అలు పెరగకుండా పోరాటం చేసినటువంటి నాయకుడు. పేరు మార్చుకోవడం అంటే మనం ఇప్పుడు 3-4 పెద్దలు మాట్లాడారు, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నా పేరు మార్చుకుంటానంటే ఏదో ఊరిక మాట్లాడతాం కానీ పేరు మార్చుకొని చూపించలేం. అలాంటిది పేరు మార్చుకొని చూపించి తన యొక్క ప్రత్యేకత ఏంటో ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నేత. అంటే అన్నాడు అంటే చేస్తాడు అనేటటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి బ్రాండ్ క్రియేటర్ ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు. వారు లేనటువంటి లోటు ఎవరు పూడ్చలేనిది. ఎవరు కూడా అలాంటి గొప్ప ఉద్యమాలని తర్వాత నడుపుతారా లేదా అంటే ఖచ్చితంగా నడపలేరనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.